వెల్కమ్ టు V3 న్యూస్. మరో 5 రోజుల్లో మన ముందుకి అతి అందరూ ఎదురు చూస్తున్న సైరా మూవీ రిలీజ్ అవుతుంది. సైరా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు మాట్లాడుతున్నారు. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి గారు అట్లాంటి విజువల్స్ తీశారు. సేమ్ ఈ సినిమాలో కూడా అదే మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి. ఓకే, ఇందులో ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేశారు కదండి సైరాలో. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అది చాలా హైలైట్గా నిలుస్తుంది అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం తెలుగులో, నాకు తెలిసి ఫస్ట్ టైం తెలుగులో అమితాబ్ బచ్చన్ గారు తీశారు, ఒక రోల్ ప్లే చేశారు. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇందులో. దాని మీద మీ ఒపీనియన్? అవును, అది అన్ని హైలైట్ అనిపిస్తున్నాయండి అందులో. అంటే అన్ని రకాల క్యారెక్టర్స్, అంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కూడా చాలా హైలైట్గా నిలుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, మన ముందు సంతోష్ గారు ఉన్నారు, CA. ఆయన మన సైరా గురించి, చిరంజీవి గారి గురించి, అలాగే కళ్యాణ్ గారి గురించి, సినిమా గురించి విశేషాలు చెప్తారు. టీజర్ అయితే చాలా బాగుంది, యాక్టింగ్ అయితే బాగుంటుంది. చిరంజీవి గారు కాబట్టి మెగా మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. సో బాగా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నది, మేము చూడాలి. ఫస్ట్ టైం చిరంజీవి గారు కూడా మన ఆడియో రిలీజ్ ఈవెంట్లో ఉన్నారు. ఇలాంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని, మొట్టమొదటిసారిగా రాయలసీమ నుంచి వచ్చిన చరిత్రని, చాలా దశాబ్దాల కింద తీయాల్సిన స్టోరీ నేను తీసుకుని చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అన్నారు. నరసింహారెడ్డి గారి పాత్రలో చిరంజీవి గారు ఎలా ఉండబోతున్నారు, జనాలు ఏమనుకోబోతున్నారు? చాలా బాగానే ఉంటుంది. మెగాస్టార్ అంటేనే మెగాస్టార్, అతని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. అంత లాంగ్వేజెస్ వాళ్ళు ఇందులో యాక్ట్ చేస్తారు కదా, మీరు ఎవరి క్యారెక్టర్ చాలా బాగుంటుందని అనుకుంటున్నారు? వాళ్ళ తమన్నా కానీ, నయనతార కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ? అమితాబ్ బచ్చన్ మెయిన్ రోల్ అనుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్ గారిని మెయిన్ రోల్ అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, మీలో ఇందులో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరండి? అమితాబ్ బచ్చన్ గారు కాకుండా మన తెలుగు గారు అంటే చిరంజీవి గారే అండి. చిరంజీవి గారు. ఓకే, మీరు బాహుబలి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ? ఓకే, క్రాస్ చేస్తే ఏమో చూద్దాం. అంటే అంత కాకపోయినా ఈక్వల్ లెవెల్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, మన దగ్గర శ్రీను గారు ఉన్నారు. సైరా నరసింహారెడ్డి గురించి 4 మాటలు మాట్లాడుతున్నారు. సైరా నరసింహారెడ్డి తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఐఎమ్ హోపింగ్ ఇన్ national and international creations. Is a good movie. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉయ్యాల నరసింహారావు అనే కథని మనం తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రీవియస్ మనం ఎలాగ ఉంటుందని మనకి ఎవరు కూడా తెలియదు అనమాట. అతని కోసం కానీ ఏం పోరాడారు అనేది తెలియదు మనకి. ఫస్ట్ దానికోసం మనం సినిమా చూసినాక ఎలా ఉంటుంది, ప్రీవియస్గా ఏం జరిగిందని తెలుసుకోవచ్చు. ఓకే, చిరంజీవి గారి పాత్ర, ఆయన గెటప్ కానివ్వండి, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన డైలాగ్ వేరియేషన్, ఫస్ట్ టైం స్వతంత్రం పోరాడిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ కాన్సెప్ట్లో చిరంజీవి గారు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? ప్రజలు ఎలా తీసుకోగలుగుతారు? ప్రజలు చిరంజీవి అనగానే ఫస్ట్ మాస్ అండ్ క్లాసు అండ్ అన్ని క్యారెక్టర్లు చేశారు. కానీ ఈ క్యారెక్టర్లు చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి అందరూ బిగ్ హోప్స్ పెట్టుకున్నారు దీని మీద. అండ్ పవన్ కళ్యాణ్ వాయిస్ అనగా దీనికి హైలైట్ పాయింట్గా నిలుస్తుంది అనుకుంటున్నాం మేమైతే. ఓకే, అండ్ అగైన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు బాలీవుడ్ నుంచి. అంత బిగ్గెస్ట్ స్టార్ ఈ ప్రెస్టీజియస్ మూవీలో నటించడం మన టాలీవుడ్లో, అగైన్ ఇలాంటి పాత్ర చేయడం చాలా, మీరు ఎలా అనుకుంటున్నారు? అమితాబ్ బచ్చన్ గారికి తెలుగు ఇండస్ట్రీలో చూడడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది నాకు తెలిసి. అండ్ చిరంజీవితో కలిసి చేయడం అనేది చిరంజీవి గారికి అదృష్టం, మన తెలుగు ఫ్యామిలీకి కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అతను చెప్పగానే ఓకే చేశారంట మూవీ కూడా. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేయలేదు కాబట్టి అతని క్యారెక్టర్ కూడా చాలా గుడ్ క్యారెక్టర్ అనేది నేను అనుకుంటున్నాను. అతనికి గురువుగా నటిస్తున్నారు అంటే కాబట్టి చాలా హోప్స్ ఉన్నాయి. ఇంకా చిరంజీవి మనకి తెలిసి తెలుగు ఇండస్ట్రీలో బిగ్ కాబట్టి, బాలీవుడ్లో అతనికి బిగ్ కాబట్టి అతని గురువు అంటే ఇంకా క్యారెక్టర్ అనేది హైలైట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అన్ని సినిమాల్లో మ్యాక్సిమం 6 పాటలు ఉంటాయి, 7 పాటలు ఉంటాయి, మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో మ్యూజిక్ తక్కువ, BGM ఎక్కువ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ. ఇందులో 3 పాటలే ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మన సైరా ప్రీ రిలీజ్లో. ఆ సాంగ్ గురించి? సాంగ్స్ అంటే సాంగ్స్ కోసం పెద్దగా ఏమీ అవగాహన లేదు. సాంగ్స్ అనేది ఫస్ట్ మర్చిపోతే మన స్టోరీ అనేది ఇంపార్టెంట్. మెయిన్ స్టోరీ, ఇంగ్లాండ్పై మనకి యుద్ధం చేసిన మొట్టమొదటి వ్యక్తి తెలుగులో కాబట్టి తన పాత్ర ఎలా ఉంటుంది, తను ప్రీవియస్గా ఏం చేసేవాడు అనేది మనకి హైలైట్గా రావాలి. ఇందులో సాంగ్స్ అనేది మర్చిపోవాలి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మార్కెట్ ఏంటో చూపించారు 10 years బ్రేక్ తర్వాత కూడా.
10 years బ్రేక్ తర్వాత కూడా ఆయన మార్కెట్ ఏంటో మనకు చూపించారు. ఇప్పుడు సైరా మళ్ళీ 2.5 years తర్వాత వస్తుంది. ప్లస్ హిస్టారికల్ మూవీ. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, విజయ్ సేతుపతి ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పే అంత పెద్దవాడు నేను కాదు, నేను ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఆయన నా ఇన్స్పిరేషన్ యాక్టింగ్లో. అండ్ అగైన్ ఇంకొక క్వశ్చన్ అండి, అమితాబ్ బచ్చన్ గారు మీరు అన్నట్టే అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేశారు. బాహుబలికి మించి ఉంటుందా కలెక్షన్స్ లేకపోతే ఏంటి? అది రిలీజ్ తర్వాత తెలుస్తుందండి. బట్ పాన్ ఇండియన్ సినిమా, క్రేజ్ కూడా అలాగే ఉంది హైప్ సినిమాకి. టికెట్స్ దొరుకుతాయా లేదా టికెట్స్ రేట్ ఏమైనా పెంచగలుగుతారా? మామూలుగానే సినిమా రిలీజ్ అంటే టికెట్లు పెంచడం జరుగుతుంది. సైరాకి ఎంత పెంచవచ్చు అని అనుకుంటున్నారు? టికెట్స్ దొరుకుతాయా? సేమ్ మొన్న సాహోకి పెంచినట్టే సైరాక్ కూడా సేమ్ అప్పుడు ఎలా పెంచారో ఈ సినిమాకి కూడా అంతే టికెట్ రేట్స్ పెంచుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో సినిమా ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచినా జనాలు ఖచ్చితంగా వెళ్ళి చూసేస్తున్నారు. ఎందుకంటే సాహోకి నెగిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ 1 week బాగా రన్ అయింది. ఇది కూడా అంతే. అంటే ఇది నెగిటివ్ టాక్ రావాలని కాదు, ఇది పాజిటివ్ టాక్ వస్తే ఇంకా చెప్పలేము, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సైరా నరసింహారెడ్డి సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పటికి ట్రైలర్ 30-40 సార్లు చూసుంటాను. సినిమా చాలా గారు ఉన్నారు, విజయ్ సేతుపతి ఉన్నాడు. ముఖ్యంగా చిరంజీవి సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. జై మెగాస్టార్. నెక్లెస్ రోడ్ సైడ్ ఉన్నాము. ఇక్కడంతా మన దగ్గర మీరు ఎవరంటే హైదరాబాద్ లోకల్ పీపుల్ ఉన్నారు. మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క విధంగా చెప్పబోతున్నారు, చూద్దాం. ముందు మీతో కొడుతుందని అనుకుంటున్నాను. చిరంజీవి ఫ్యాన్స్ కూడా అలా సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. తెలుగు వాళ్ళమే. ఈ చిత్రం అన్ని భాషల్లో వస్తుంది. ఓకే. మన అమితాబ్ బచ్చన్ గారు కూడా యాక్ట్ చేస్తారు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారు తెలుగు ఇండస్ట్రీకి రావడం ఎలా ఉంది? ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో రావడం అది మనకు సంతోషకరమైన విషయం. అది రావడం ఒక ఇట్టు కొట్టాలని నేను కూడా చాలా అనుకుంటున్నాను. ఓకే. ఇంకొక విషయం, ఇది బాహుబలికి మించిపోతుందా లేకపోతే బాహుబలి రేంజ్తో పాటు సమానంగా అంటే పర్ఫార్మెన్స్ బట్టి దాని ఉంటుంది. వెళ్తారండి ఫస్ట్ రోజు? వెళ్తానండి ఫస్ట్ రోజు షూర్గా. చిరంజీవి గారి గురించి ఈ సినిమాలో చిరంజీవి గారి గురించి 2 మాటలు. దీంట్లో అంటే చిరంజీవి ప్లస్ అమితాబ్ బచ్చన్ ఇద్దరు కాంబినేషన్, ఇద్దరు సూపర్ స్టారే. ఒక రేంజ్లో నడవాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు గారు అన్ని భాషల్లో ఉన్న సూపర్ స్టార్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అందరు యాక్ట్ చేసేది అందరు బాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్స్ కంబైన్డ్గా చేస్తున్నారు. ఈ మూవీ ఎవరు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ లాంగ్వేజెస్ వస్తున్నాయి. ఇలా అలా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానండి. ఇది తెలంగాణేనండి? అవునండి, తెలంగాణనే. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది కదా. ఓకే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే అతను రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి స్వతంత్రం గురించి పోరాడిన వ్యక్తి. ఓకే. తెలంగాణలో ఇది ఎలా రియాక్ట్ చేస్తారు? తెలంగాణ ఇప్పుడు మనం మూవీకి పట్టి ఉంటుంది కదండి, పబ్లిక్ గురించి చూపిస్తున్నాం. ముందు ఎలా ఉంటుంది, వెనకాల ఎలా ఉందో, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అది చూసి చెప్తున్నాం అండి. ఫస్ట్ రోజు వెళ్తారా? అవునండి, డెఫినెట్లీగా. టికెట్ ఎంత కాస్ట్ అయినా పర్లే, మేము ఈ సినిమా చూడడానికి ఎన్ని డబ్బులైనా పెట్టి చూస్తామంటారా లేకపోతే టికెట్ల రేట్ తగ్గాక చూస్తామా? టికెట్లు రేట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? రేట్ ఎలా అంటే కదా, మూవీ చూడాలి కదా బెస్ట్. ఇప్పుడు మూవీ చూడాలంటే మేము ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్, అది 1 lakh ఉండని, 1000 ఉండని, 500 ఉండని వెళ్ళి చూస్తామండి. హాయ్ అండి, మన దగ్గర శివరామ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి 4 మాటలు విందాం. మంచిది అనుకుంటున్నాం, బాగా ఉంటుంది అనుకుంటున్నాం. చిరంజీవి గారు ఎలా ఉన్నారండి నరసింహారెడ్డి గెటప్లో? బాగా ఉన్నారు, బాగా సెట్ అయ్యారు. అది కాక అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్, జగత్ బాబు వాయిస్ ఓవర్, యాక్షన్ బాగా ఉంటుంది అనుకుంటున్నాం. మీరు టీజర్ ట్రైలర్ చూసారండి? ఇది కొంచెం చూసాం. ఎలా ఉంది టీజర్ రెస్పాన్స్? అంటే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అందరికీ అర్థమైపోయింటుంది. జనాల యాక్షన్ సన్నివేశాలను కూడా ఎంటర్టైన్మెంట్ వైజ్ అంటే యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది పోరాడడం కాబట్టి. యాక్షన్ ఎంతవరకు జనాలు తీసుకోగలుగుతారు? బాగా రిసీవ్ చేసుకుంటారు. బాహుబలి మించిపోతుందా? బాహుబలి మించి ఏం కాదు, క్రీడంగా ఉంటుంది. 60 ఏళ్ళ చిరంజీవి గారు ఇంత పోరాట సన్నివేశాలు తీయడంలో, అది కాక జనాలకి ఈ వయసులో కూడా చిరంజీవి గారు ఈ వయసు అయినా కూడా ఇలా పోరాడి సన్నివేశాలు తీయడంతో జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ రోజు వెళ్తారా సినిమాకు? చూద్దాం. సైరా నరసింహారెడ్డి గురించి వీళ్ళ మాటలో విందాం.
చిరంజీవికి బిగ్ ఫ్యాన్ నేను. ఆయన సినిమా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. సూపర్ హిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. టికెట్ ఎంత రేట్ అయినా పోయి చూస్తారా? ఎంత రేట్ అయినా చూస్తాం. ఓకే, ఇంకా ఆ సినిమా గురించి ఒక 4 మాటలు. నువ్వు టీజర్ చూసావా? చూడలేమా? టీజర్ ట్రైలర్ చూడలేదా? చూడలే. సినిమా మాత్రం చూసావా? సినిమా అయితే టీజర్ ట్రైలర్ చూస్తేనే చాలా బాగుంది. ఇంకా సినిమా చూస్తే ఎంత బాగుంటుందో తెలియదు. కానీ మా ఇంట్లో మాత్రం అందరం చిరంజీవి ఫ్యాన్స్. తప్పక వెళ్ళి చూస్తాం సినిమాని. అయితే చూస్తా సినిమాని చూసి. ఎంత టికెట్ అయినా పెట్టుకుంటావా? కొంటాను. సైరా నరసింహారెడ్డి. స్టార్టింగ్ ఇప్పుడా వినిపిస్తుందా వాయిస్? అక్టోబర్ 2వ తేదీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, చైరా నరసింహారెడ్డి రాబోతుంది. అందులో మీరు చిరంజీవి గారిని ఎలా ఊహించుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? అంటే చిరంజీవి యాక్చువల్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్లా ఉంది మూవీ అయితే. సో దట్ మెయిన్ డే అక్టోబర్ 2 అట్లానే. ఓకే, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది మూవీ. ఆయన ఉయ్యాలవాడ అనేవాడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రాయలసీమ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. ఇది చరిత్రకి సృష్టించబోతుంది మూవీ. తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే ఆ సెట్స్ కానీ ఆ వే ఆఫ్ యాక్టింగ్ కూడా సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ అవసరం. ట్రైలర్ కూడా విపరీతంగా ఉంది. ట్రైలర్ కూడా చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. మేము కూడా చాలా పబ్లిక్ అందరూ చాలా చూస్తున్నారండి అవి అన్ని. ఎవరి క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటున్నా? అంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు, కిచ్చా సుదీప్, నయనతార. అందులో మెయిన్ మనకు చెప్పాలంటే మెయిన్ రోల్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ అండి, మెయిన్ రోల్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ లైక్ మన జగపతి బాబు గారు కూడా ఉన్నారు. హీరోయిన్ల గురించి నయనతార ఫస్ట్ టైం యాక్ట్ చేసిన చిరంజీవి గారితో, తమన్నా చరణ్తో చేసిన తర్వాత చిరంజీవి గారితో చేయడం, కొడుకుతో చేసిన తర్వాత తండ్రితో చేయడం ఎలా ఉందంటే అది సెన్సేషనల్ అంటే చెప్పలేము. ఎందుకంటే తండ్రితో చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా బాగానే ఉంటుందని మా ఉద్దేశం. కొడుకుతో చేశారు సార్, కొడుకుతో చేసింది కాబట్టి తండ్రితో కూడా బాగానే ఉంటుంది. యాక్చువల్లీ వీఆర్ లైక్ చిరంజీవి ఫ్యాన్స్, అప్పటి నుంచి ఫ్యాన్స్ మేము. ఏమన్నా సైరా నరసింహారెడ్డి రాజు సైరా నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి, జై చిరంజీవి. చిరంజీవి గారు ఎక్సలెంట్ ఫిలిం. ఆఫ్టర్ లాంగ్ టైం చేయడం చాలా సంతోషం. కానీ ఎక్సలెంట్ ఉంటుందండి ఫిలిం మాత్రం. సైరా నరసింహారెడ్డి అనేది సెన్సేషనల్, ఎక్సలెంట్ ఫిలిం అండి సైరా నరసింహారెడ్డి. ఓకే, మీరు హిందీ వాళ్ళు అనుకుంటాను కదండి? తెలుగు లాంగ్వేజ్ ప్యూర్ తెలుగు. హీరోయిన్ల గురించి చెప్తారా? హీరోయిన్ నయనతార అంటే చాలా ఫేమస్ అండి. ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంటుంది మేడం. సెన్సేషనల్ హిట్ మేడం. ఫస్ట్ రోజు రిలీజ్ అయిన రోజు ఎంత టికెట్ అయినా సరే వెళ్ళి చూస్తారా? 100% అండి. మార్నింగ్ షోనే చూద్దాం అనుకుంటున్నాం యాక్చువల్లీ. టికెట్స్ దొరుకుతాయి అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నామండి, వచ్చేస్తాయి మాకు టికెట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి ఎంత టికెట్ అయినా సరే వెళ్ళి చూస్తామంటున్నారు జనాలు. మళ్ళీ అక్టోబర్ 2 వరకు మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా చరిత్రని తిరగరాసే చిత్రం అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కెమెరామెన్ రాముతో మీ సునీత బోయ, V3 న్యూస్ ఛానల్ నుంచి. థ్యాంక్ యూ.